బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్న ప్రయాణికుడిని వెనక్కి పంపించేశారు. ఆ ప్రయాణికుడిని సుడాన్ నుంచి వచ్చిన మొహమ్మద్ గా అధికారులు గుర్తించారు. అతడికి ఎబోలా వచ్చిన హిస్టరీ ఉందని నిర్ధారించుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్ లో ప్రయాణికుడు పట్టుపట్టాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్న ప్రయాణికుడిని వెనక్కి పంపించేశారు. స్కానర్ లో ఆ ప్రయాణికుడు పట్టుపడ్డాడు. ఇది తెలిసిన వెంటనే శంషాబాద్ అధికారులు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ ప్రయాణికుడిని వెనక్కి పంపించేయడం జరిగింది. ఆ ప్రయాణికుడిని సుడాన్ నుంచి వచ్చిన మొహమ్మద్ గా అధికారులు గుర్తించారు. అతడికి ఎబోలా వచ్చిన హిస్టరీ ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత అతన్ని వెనక్కి పంపించడం జరిగింది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్ లో ప్రయాణికుడు పట్టుపడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్, ఏంటి ఆ ప్రయాణికుడిని వెనక్కి పంపించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కరోనా వైరస్ తర్వాత చాలా రోజులు అంటే 2-3 సంవత్సరాల తర్వాత ఎబోలా వైరస్ కూడా హైదరాబాద్ కి వ్యాపించింది. ఇందులో భాగంగానే ఎబోలా వైరస్ మానవుల్లో అత్యంత అరుదైన తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది హెమరేజిక్ ఫీవర్, రక్తస్రావ జ్వరం అని కూడా పిలువబడుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్న ప్రయాణికుడిని వెనక్కు పంపారు. ఈ ప్రయాణికుడు సూడన్ నుంచి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇతని పేరు మహమ్మద్ గా అధికారులు కూడా గుర్తించారు. అతడికి ఎబోలో వచ్చిన హిస్టరీ ఉందని చెప్పేసి నిర్ధారించారు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్ లో ప్రయాణికుడు మహమ్మద్ కూడా ఈ ఎబోలా వైరస్ గా ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఆ ప్రయాణికుడిని వెనక్కి పంపించినట్లు కూడా అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. ఈ ఎబోలా వైరస్ హైదరాబాద్ కు వ్యాపించకుండా ఇప్పటికే తగు జాగ్రత్తలు కూడా ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించిన ప్రత్యేక స్కానర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి కూడా ప్రయాణికులు హైదరాబాద్ కు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ స్కానర్ ద్వారా కూడా ఎవరెవరికైతే ఎబోలా వైరస్ ఉందో ఇతర ఏదైనా వ్యాధులు ఉంటే కూడా ఆ స్కానర్ ద్వారా కూడా తెలియపరుస్తుందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వివిధ ప్రయాణికులు అటు బిజినెస్ పర్పస్ కావచ్చు, అటు చదువుల విషయంలో కావచ్చు, ఇంకా ఇతర అంశాలపై కూడా అనేక దేశాల నుంచి కూడా ప్రయాణికులు హైదరాబాద్ తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతమైన ఏర్పాట్లను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్రమత్తమై ప్రయాణికుల నుంచి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అనే దానిపై కూడా ఈ స్కానర్ ద్వారా కూడా తెలుసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్ కిరణ్.